Hello friends, welcome back to Shikhar Academy. So this is the explanation session. The last session we have seen the orientation session regarding money and banking. So you know that our sessions will be short and precise, you know that already. So let's go to the question directly. First observe the question properly. After observing the question properly and analyzing the question, then you have to start writing the answer. దానికి మీకు చాలా తక్కువ టైం కూడా ఉంటుంది. సో ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత బెటర్ అనమాట. సో డిస్కస్ ది రోల్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ ఇంప్లిమెంటింగ్ బ్యాంకింగ్ సెక్టర్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా. ఫస్ట్ వాట్ ఆర్ ది సేయింగ్? దే ఆర్ సేయింగ్ దే డిస్కస్ అబౌట్ ది రోల్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ బ్యాంకింగ్ సెక్టర్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా, హైలైటింగ్ ద ఇంపాక్ట్ ఆన్ కమర్షియల్ బ్యాంక్స్ అండ్ ఎకానమీ. అంటే ఆ బ్యాంకింగ్ సెక్టర్ రిఫార్మ్స్ని ఇంట్రడ్యూస్ చేయడంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క రెస్పాన్సిబుల్ అంటే దాని యొక్క పాత్ర ఏంటిది అనేది ఫస్ట్ వన్. అండ్ వాట్ ఈస్ ద ఇంపాక్ట్ దేని మీద? ఇంపాక్ట్ ఈజ్ ఆన్ టూ థింగ్స్. ఫస్ట్ ఇట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆన్ ద కమర్షియల్ బ్యాంక్స్ అండ్ ద ఇంపాక్ట్ ఆన్ ద ఓవరాల్ ఎకానమీ ఆఫ్ ఇండియా. సో దిస్ ఈస్ ద క్వశ్చన్. Let's start writing the answer. The intro says that it gives basic information. The intro will always give the basic information, right? The Reserve Bank of India plays an important role or pivotal role in implementing banking sector reforms in India. Established in 1935, the RBI is the country's central bank and is responsible for regulating and supervising the banking sector to ensure financial stability and economic growth. Ante chudandi, obviously we know that RBI should play the important role in implementing banking sector reforms or whatever it is which is related to banks, and they have given the basic data regarding establishment in 1935, and it also acts as the central bank of India. That's no doubt in that, right? So ఇండియాలో జరిగే ఫినాన్షియల్ యాక్టివిటీ ఏదైనా, ఫినాన్షియల్ స్టెబిలిటీకి సంబంధించింది ఏదైనా మొత్తం ఇట్ ఈస్ సూపర్వైజ్డ్ బై ఆర్బీఐ. సో వీ టుక్ దాట్ యాజ్ ది ఇంట్రో. అంటే వీఆర్ షోయింగ్ ది సూప్రమసీ ఆఫ్ ఆర్బీఐ హియర్. ఇంట్రోలో మనం ఏం చేస్తున్నామంటే ఏమంటున్నారు? రోల్ ఆఫ్ ఆర్బీఐ అంటున్నాడు. రోల్ ఆఫ్ ఆర్బీఐ ఏంటిది అని అడుగుతున్నాడు కాబట్టి రోల్ ఆఫ్ ఆర్బీఐ మెయిన్ రోల్ అనేది మనం ఇక్కడ ఈ ఇంట్రోలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఆర్బీఐ అన్నిటికంటే ఇంపార్టెంట్ రోల్ అనేది సెంట్రల్ బ్యాంక్ అని ఇవన్నీ మనం ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో దట్ ఆర్బీఐ తీసుకునే డెసిషన్స్ అనేది చాలా ఇంపాక్ట్ చూపిస్తాయి అనే విషయం మనకు అర్థమయ్యేలాగా. సో ఇక్కడ చూడండి, రోల్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చూస్తే ఫస్ట్ బ్యాంక్ లైసెన్సింగ్. ఫస్ట్ వన్ ఐఎమ్ జస్ట్ రీడింగ్ అవుట్ ది సైడ్ హెడ్డింగ్స్. లిసన్ హియర్, సైడ్ హెడ్డింగ్స్ విన్నా కూడా యూ విల్ గెట్ ఎ క్లారిటీ. ఫస్ట్ బ్యాంక్ లైసెన్సింగ్, ప్రుడెన్షియల్ నార్మ్స్, మానిటరింగ్. అంటే చూడండి బ్యాంక్ లైసెన్సింగ్ చూడండి, బ్యాంక్స్కి లైసెన్సెస్ ఇవ్వాలంటే హూ ఆర్ గివింగ్ ది లైసెన్స్ టు ద బ్యాంక్స్? ఆర్ యూ గివింగ్ ది లైసెన్స్ టు ద బ్యాంక్స్ ఆర్ ఐ గివింగ్ ది లైసెన్స్ టు ద బ్యాంక్స్? అంటే ఆబ్వియస్లీ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈస్ గివింగ్ ది లైసెన్స్ టు ది బ్యాంక్స్. Regulating entry of new banks and ensuring they comply with regulations such as scheduled commercial banks and small financial banks. ఏదైనా ఒక బ్యాంకు, అది కమర్షియల్ బ్యాంక్ కావచ్చు, షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ కావచ్చు, లేదా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కావచ్చు, ఇట్లా ఏదైనా కూడా ఇఫ్ ఇట్ వాంట్స్ టు ఎంటర్ ఇన్ టు ద మార్కెట్ దెన్ ఇట్ హ్యాస్ టు టేక్ ది లైసెన్స్ ఫ్రమ్ ది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అంటే చూడండి, ఒక బ్యాంక్ ఎంట్రీ కావాలంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పర్మిషన్ తీసుకోవాలంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఉన్న కెపాసిటీ ఏంటో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఓవర్ హియర్. నెక్స్ట్ ప్రుడెన్షియల్ నార్మ్స్. అంటే ఈ నార్మ్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతున్నాయో ఆల్ దీస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆర్ ఇంట్రడ్యూస్డ్ బై ఆర్ కంట్రోల్డ్ అండ్ మేనేజ్డ్ బై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రైట్, ఇక్కడ చూడొచ్చు ఇంట్రడక్షన్ ఆఫ్ స్ట్రిక్టర్ క్యాపిటల్ అడిక్వసీ నార్మ్స్, వాటి మనం బెసెల్ అకార్డ్స్ అంటాం, దాన్ని స్ట్రిక్ట్గా ఇంట్రడ్యూస్ చేయడం. ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ ఫ్రేమ్వర్క్ ఫర్ ఎర్లీ ఐడెంటిఫికేషన్ అండ్ రెజల్యూషన్ ఆఫ్ స్ట్రెస్డ్ బ్యాంక్స్ ఏంటి, వాటి ప్రాబ్లమ్స్ ఏంటి, వాటిని ఎలా మానిటర్ చేయాలి, ఇలా నార్మ్స్ అన్నిటినీ కూడా తీసుకొని వచ్చేది ఏంటిది అంటే దట్ ఈస్ అవర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. తర్వాత చూడండి మానిటరింగ్. ఎస్, ఆబ్వియస్లీ ఎవ్రీ బ్యాంక్ ఇన్ ఇండియా ఈజ్ మానిటర్డ్ బై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎట్లా అంటే ఇన్స్పెక్షన్స్ చేయడం, ఆడిట్స్ చేయడం, రిపోర్ట్స్ తీసుకోవడం, ఇటువంటివి చేస్తూ వాటిని కంట్రోల్లో ఉంచుకుంటుంది అనమాట, మానిటర్ చేస్తుంది సో దట్ వాళ్ళు ఫ్రాడ్ చేయకుండా. So facilitating digital transformation, as you know that India is going towards digitalization and RBI has a huge role in the digitalization of India. Okay na, Indian economy digitalize చేయడంలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్న ఆర్గనైజేషన్ ఏంటిదంటే దట్ ఈస్ ఆబ్వియస్లీ ఆర్బీఐ. ఓకేనా, లైక్ యూపీఐ కావచ్చు, బీబీపీఎస్ కావచ్చు, ఐఎంపీఎస్ కావచ్చు, ఇటువంటి అన్నిటిని మేనేజ్ చేస్తుంది, ఇంట్రొడ్యూస్ చేస్తుంది ఎవరు మనకు అంటే దట్ ఈస్ ఆర్బీఐ. అండ్ ఆర్బీఐ అండర్ ది ఆర్బీఐ ఓన్లీ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ వర్కింగ్. యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్. Very important. Now what is the impact on commercial banks? So after bringing on these reforms, all these things and the role of RBI, so what is the impact on commercial banks ante
ఇట్లా మానిటర్ చేయడం వల్ల, వాటికి లైసెన్సెస్ ఇవ్వడం వల్ల, వాళ్ళ మీద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఈ కమర్షియల్ బ్యాంక్స్ ఏం చేస్తాయంటే అవి ప్రాపర్గా ఫంక్షన్ చేయడం స్టార్ట్ అవుతుంది. దే విల్ ఫంక్షన్ ప్రాపర్లీ. దానివల్ల వాట్ ఈస్ గోనా హ్యాపెన్ అంటే ద ఎఫిషియన్సీ ఆఫ్ దోస్ బ్యాంక్స్ ఈస్ గోనా ఇంక్రీజ్. ఫస్ట్ థింగ్, రైట్? సో ఫస్ట్ చూడండి, బ్యాంకింగ్ సెక్టర్ రిఫార్మ్స్ బై ఆర్బీఐ హ్యావ్ లెడ్ టు ఇంక్రీజ్డ్ ఎఫిషియన్సీ ఇన్ కమర్షియల్ బ్యాంక్స్. ఇన్ వాట్ అంటే ఇన్ ద టెక్నాలజీ అడాప్షన్ కావచ్చు, ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్స్ కావచ్చు, అండ్ రిస్క్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ కావచ్చు. ఓవరాల్ వీ కెన్ సే దట్ ది బ్యాంక్స్ హ్యావ్ ఇంక్రీజ్డ్ దేర్ ఎఫిషియన్సీ because of RBI. And financial inclusion, the RBI is constantly encouraging the financial inclusion because we have to encourage the financial inclusion as well. ఎప్పుడైతే లోవర్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ అంటే హూ ఆర్ పూర్, సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ అంటే హూ ఆర్ పూర్, వాళ్ళని ఇంక్లూడ్ చేసుకోవడం, ఫార్ రీచింగ్ దాకా అంటే చాలా మందికి ప్రతి ఒక్కరికి బ్యాంకింగ్ సెక్టార్స్ రిఫార్మ్స్ కానీ, బ్యాంకింగ్ యాక్టివిటీస్ కానీ, బ్యాంకింగ్ సర్వీసెస్ కానీ రీచ్ అయ్యేలాగా చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో కమర్షియల్ బ్యాంక్స్ ఆర్ ఏబుల్ టు డూ దట్ థింగ్ రైట్ నౌ బికాస్ ఆఫ్ ఆర్బీఐ. యూ హ్యావ్ టు రిమెంబర్ దట్ యాజ్ వెల్. ఫినాన్షియల్ ఇంక్లూజన్ ఇనిషియేటివ్స్ లైక్ ప్రధానమంత్రి జన్ధన్ యోజన ఉంది. ప్రధానమంత్రి జన్ధన్ యోజన ద్వారా వీ హ్యావ్ గివెన్ బ్యాంక్ లోన్స్ అంటే బ్యాంక్ ఫ్రీ అకౌంట్స్, జీరో అకౌంట్స్ ఓపెన్ చేసి ఇచ్చినాం. వై డిడ్ వి ఓపెన్ జీరో అకౌంట్స్ అంటే పేద ప్రజల దగ్గర బ్యాంక్ అకౌంట్స్ కూడా లేకుండే. అటువంటి పేద ప్రజలకు మనం బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి చేయడం వల్ల వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ని వాడతారు, విచ్ ఈజ్ అ వెరీ గుడ్ ఇనిషియేటివ్ ఫర్ ఫినాన్షియల్ ఇంక్లూజన్. సో ఇంప్రూవ్డ్ గవర్నెన్స్, ఆబ్వియస్లీ ద గవర్నెన్స్ ఈజ్ బీయింగ్ ఇంక్రీజ్డ్ బై ది ఆర్బీఐ. గవర్నెన్స్ అంటే డోంట్ గో టు ఇంటూ పాలిటిక్స్ సైడ్ హియర్. తర్వాత మెర్జర్ ఆఫ్ బ్యాంక్స్, ద ఆర్బీఐ ఈజ్ మెర్జింగ్ సమ్ ఆఫ్ ది బ్యాంక్స్. ఎందుకు అంటే ఎఫిషియన్సీ, ఏవైతే ఎఫిషియెంట్గా వర్క్ చేస్తలేవో వాటి ఎఫిషియన్సీని ఇంక్రీజ్ చేయడానికి బ్యాంక్స్ని మర్జర్ కూడా చేయడం జరిగింది. నో వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆన్ ది ఎకానమీ? ఎకానమీ మీద ఎటువంటి ఇంపాక్ట్ ఉంది అంటే ఫినాన్షియల్ స్టెబిలిటీ రావడం కావచ్చు, ఓకేనా, ఫినాన్షియల్ స్టెబిలిటీ రావడం, మానిటరీ పాలసీ ట్రాన్స్మిషన్ చేయడం, క్రెడిట్ని అవైలబుల్గా ఉంచడం, బ్యాంకింగ్ రీక్యాపిటలైజ్ చేయడం, ఈ ఎన్పిఎస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఏవైతే ఉంటాయో వాటిని తగ్గించడం, ఇటువంటి మంచి ఇంపాక్ట్స్ అనేవి మనకు ఆర్బీఐ వల్ల మన ఎకానమీ మీద కనిపిస్తూ ఉన్నాయి అని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతోంది. సో దిస్ ఈజ్ ద ఇంపాక్ట్ ఆన్ ది కమర్షియల్ బ్యాంక్స్ అండ్ ది ఇంపాక్ట్ ఆన్ ది ఎకానమీ. యూ కెన్ రీడ్ ద పాయింట్స్ ఓవర్ హియర్. మనం మీరు చదువుకుంటూ వెళ్ళొచ్చు. యూ కెన్ స్టాప్ ద వీడియో అండ్ రీడ్ ఆల్ దీస్ పాయింట్స్ లైక్ ఫినాన్షియల్ స్టెబిలిటీ, ఏ విధంగా ఫినాన్షియల్ స్టెబిలిటీ, ఏ విధంగా క్రెడిట్ అవైలబిలిటీ, అవంతా మీరు చూడొచ్చు. నెక్స్ట్ ఎన్పిఎస్ అంటే మీకు తెలుసు, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటే ఏంటి మీకు తెలుసు. వెన్ ఐ వాస్ డిస్కసింగ్ ఇన్ ద ఓరియంటేషన్ క్లాస్ ఐ దెన్ ఆల్సో సెడ్ దట్ స్టడీ అబౌట్ ఎన్పిఎస్. నౌ లెట్ us try to conclude the answer. Conclusion is very precise. చూడండి, the Reserve Bank of India plays crucial role in implementing banking sector reforms in India which have led to profound impact on commercial banks and our economy. This is regulatory and through its regulatory and supervisory measures, the RBI has enhanced the efficiency, stability and inclusivity of banking sector, contributing to the overall economic growth and development. Yes, it is very clear. ఈ ఆర్బీఐ అనేది కనుక లేకుండా ఒక మేనేజింగ్ బాడీ అనేది కనుక లేకున్నట్లయితే ఏమవుతుందంటే మిగతా బ్యాంక్స్ ఇవి కూడా ప్రాపర్గా ఫంక్షన్ చేయకపోతుండే. అన్ని బ్యాంక్స్ ప్రాపర్గా ఫంక్షన్ చేస్తున్నాయి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతున్నాయి అంటే ఓన్లీ దట్ ఈస్ బికాస్ ఆఫ్ ది ఆర్బీఐ. సో దట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఆర్బీఐ ఆన్ ద ఇండియన్ బ్యాంక్స్ అండ్ ఇండియన్ ఎకానమీ. ఓకే, రైట్? సో ఐ హోప్ it is very clear for you. The answer is clear for you. I hope you understood how to write the answer. In the next session we'll try to meet again. Until then, thank you so much.